ప్రాఫిట్ వచ్చేసింది, లాభాలు వచ్చేసినాయి అక్కడ. ఆ తర్వాత యావరేజ్గా ఆడినా సరే అవే లాభాలు ఉండేవో. ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు. అది ఎంతో నాకు చెప్పకండి, మళ్ళీ నా రేట్ పెంచేస్తాను. ఇంతలో అడిగితే చెప్పలేదండి ఎంత వచ్చిన లాభాలు. చెప్తే నేను అడుగుతానే భయం ఏదో ఉంది వాళ్ళకి, సాహు కానీ సుష్మిత కానీ. సో నాకు ఇంతకేం తెలీదు, ఆ లెక్కలైపులో నేను వెళ్ళన్నది నాకు. అండ్ ఇంకా నా తోటి నటినట్లుగా వస్తే కనుక ఇక్కడే ఉన్నారు హర్ష కానీ. వెళ్ళిపోయి ఉంటాడే. ఉన్నా బాబు, నా థ్యాంక్స్. హర్ష పాపం, హర్ష ఈ సినిమాలో తన ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు, నిజమనే తెలియదు, అందరి దగ్గర అదే మాట అంటాడేమో. కానీ కానీ నా సాంగ్స్ అవి అలవోకగా పాడుతూ గుర్తుంచుకుని పాడుతుండే. ఎవరి పాట అంటే ఎవరి పాట అంటారంటే మీదే సార్ అంటే, నా పాట ఓకే నాకు గుర్తు రావట్లేదా, ఎప్పుడో ఇది పల్లెటూరు మొనగాడు గోండా ఆ పాటలు పాడితే ఎట్లాగయ్యా అంటే, లేదు సార్ మేము అట్లా అంటే అంత ఇదిగా అతను ఈ సినిమాలో ఆ సాంగ్స్ అవి నాతో మాట మంచి ఎంటర్టైన్గా ఉంటూ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా చాలా ఆస్వాదించాడు, బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని. అయితే మధ్యలో కాల్ ఇరిగింది, అది ఎవరి శాపం నేను చెప్పలేను. కానీ ఆ టైంలో కూడా అతను ఎంతో డిసప్పాయింట్ అయితే, నో నువ్వు ఉంటున్నావు సినిమాలో అంటూ చక్కగా తెలియకుండా సినిమాలో దాన్ని డిజైన్ చేసి అతని చేత చేయించడం చాలా హ్యాపీ. అండ్ హర్ష, యూ డూ ఏ ఫెంటాస్టిక్ జాబ్, బాగా నిండుదనం వచ్చింది. అండ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. అండ్ ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు, ఛాన్స్ కలిసి చేద్దాం. నువ్వు ఇవ్వాలి. అండ్ అట్లాగే ఎస్, కాదు ఇలా చెయ్యాలి అనగానే అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రకాష్. యా మాట్లాడు, అందరి గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడాను. ప్రకాష్, నువ్వు నా మనసులో ఉన్నావయ్యా. బాగానే బ్యాలెన్స్ చేశాను. ప్రకాష్ దాని వండర్ఫుల్ జాబ్ అండి. అండ్ చాలామంది ఆ క్లైమాక్స్ సెట్ ఉంది కదా, ఐ మీన్ టోటల్ హీరోయిన్ సెట్, ఆ సెట్ని చూసి చాలామంది ఒక ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ డిజైనింగ్ అంటే ఆ ఫోటోలు తీసుకుని ఆ ప్లానింగ్ తీసుకుని చాలామంది ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు తీసుకెళ్ళడం నేను చూశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా కూతురు కూడా సజెస్ట్ చేసే, పాప నువ్వు ఇల్లు కడితే ఇలా ఉండాలని చెప్పి తను కూడా ప్లాన్ చేసుకుంటుంది. అంత చక్కటి డిజైనింగే కాకుండా అంత కాస్ట్ ఎఫెక్టివ్ తోటి ఈ సినిమా లిమిటెడ్ బడ్జెట్తో ముందు ప్రధానంగా జరగటానికి ప్రకాష్ కారణం. ప్రకాష్ తను ప్రొడక్షన్ డిజైనర్గా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రకాష్, ప్లీజ్ గో హెడ్. అండ్ ఇక ఆర్టిస్టులుగా ఆయన ఉన్నారు, ఎవరో శ్రీనివాస్ గారు, మీరే కదండి కలెక్టర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. కలెక్టర్ ఆనంద్, చిట్టి, అలాగే మన హర్ష, మన అభినవ్ ఎక్కడ ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా, టైం అయింది అనుకుంటా. చాలా బాగుంది. శేఖర్, వంశీ